హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈ రోజు మార్నింగ్ మీకు నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే జరిగిందమ్మా. దానికి సంబంధించిన కీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే పేపర్ కోడ్ హెచ్. ఓకేనా? పేపర్ కోడ్ హెచ్ ఏది ఉందో దానికి సంబంధించిన కీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ నుంచి నేను చూస్తున్నాను, ఆఫ్టర్నూన్ నుంచి చూడటం అయితే జరుగుతుంది. చాలా మంది వాట్సాప్ గ్రూప్స్ లో నవోదయకి సంబంధించిన కీ అని చెప్పేసి ఒక కీ పేపర్ ని మనకి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే కీ పేపర్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ నేమ్ చేంజ్ చేస్తున్నారు, అదే కీని ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందనే విషయం మనకు తెలియదు. అందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయమ్మా. కాకపోతే ఎవరు కూడా దాన్ని అసలు చూడకుండానే ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ పెట్టేసి ఫార్వర్డ్ అయితే చేస్తూ ఉన్నారు. సో గాయస్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. సో క్లియర్ గా మీకు విత్ సొల్యూషన్స్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో 1 by 1 మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అమ్మా. సో ఫస్ట్ వన్ 41 క్వశ్చన్. ద ఎల్సిఎం ఆఫ్ 25, 45 and 75. సో 25, 45, 75 యొక్క ఎల్సిఎం అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పైతే ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఒకటి సాంప్రదాయబద్ధంగా మన స్కూల్లో నేర్చుకునేవి డివిజన్ మెథడ్ ఒకటి ఉంటుంది. సో డివిజన్ మెథడ్ మీకు అందరికీ వచ్చింది. అట్ దట్ సేమ్ టైం మనం సో ఇక్కడ ఏదైతే ఎల్సిఎం కి సంబంధించిన నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఈ నెంబర్స్ తో మనం మల్టిప్లై చేయగా ఏ నెంబర్ అయితే అన్ని నెంబర్స్ తో మల్టిప్లై అవుతుందో ఆ నెంబర్ ఎల్సిఎం అయిపోతుందని మీకు చెప్పాను. సో ఇక్కడ 25 తోని 45 అండ్ 75 3 నెంబర్స్ తో పాటు కూడా మీకు మల్టిప్లై అయ్యే నెంబర్ ఏది ఉందమ్మా 225 అనేది మనకి ఈ 3 నెంబర్స్ తో మల్టిప్లై అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ డి అన్నమాట. ఓకే. సో గైస్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. పీస్ ఆఫ్ వైర్ 2 3/4 meters లాంగ్ బ్రోకెన్ ఇంటూ 2 pieces. One piece is 5/8 meters longer than other. Okay. Then length of the longer wire is అని ఇచ్చాడు. అయితే మనకి ఏంటంటే ఒక వైర్ అనేది ఉంది. సో ఆ వైర్ అనేది 2 pieces గా మనకి కట్ చేయడం జరిగింది. అందులో మనకి ఒక పీస్ అనేది ఏంటి, సో కట్ చేసిన దానికన్నా 5/8 మీటర్స్ లాంగ్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట. అంటే ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాడు. సో అయితే ఆ టోటల్ లెంత్ ఆఫ్ లాంగర్ వైర్ ఎంత అనేసి మనకు అడగడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి వైర్ లెంత్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అని అనుకుంటాము. సో కట్ చేసిన దాన్ని సో ఈ విధంగా తీసుకుందాం మనం y + 5/8. ఓకేనా? y + 5/8 గా మనం తీసుకుందాం. ఎందుకంటే మనకి సో సెకండ్ పీస్ ఏది ఉంటుందో సెకండ్ పీస్ మనకు తెలియదు కాబట్టి దానికన్నా ఎంత ఎక్కువ ఉంటుంది, మనకి 5/8 ఉంటుంది కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ సో y + 5/8. సో x అనేది ఒక పార్ట్ ఆఫ్ వైర్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు యువతలో ఉన్నది ఇంకొక పార్ట్ ఆఫ్ వైర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్నే మనం సో టోటల్ లెంత్ ఆఫ్ వైర్ అనేది మనకి ఎంతమ్మా, సో 11/4. సో టోటల్ లెంత్ ఆఫ్ వైర్ అనేది అంతా 2 3/4. దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, సో 11/4 కాబట్టి సో దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, సో x + y ఈజ్ ఈక్వల్ 11/4. సో గైస్ ఇది మీకు క్లియర్ గా అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు y అనేది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వచ్చినట్లయితే x - y ఈజ్ ఈక్వల్ సో 5/8 అండ్ టోటల్ లెంత్ ఉండే వైర్ అనేది అంత మనకి x + y ఈజ్ ఈక్వల్ 11/4. సో మనం చూసుకున్నట్లయితే -y కి +y కి క్యాన్సిల్ అయిపోయింది. 2x ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం ఏం రాసుకుంటాము 5/8 + 11/4. సో రెండింటికి కూడా మనం ఎల్సిఎం చేసినట్లయితే సో 2x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందమ్మా 8 అనేది ఎల్సిఎం అవుతుంది. సో పైన మనం చూసుకున్నట్లయితే సో 5 + 22. సో 5 + 22 అనేది మనకి రావటం జరుగుతుంది. సో టోటల్ మనకి ఎంత అయింది 2x ఈజ్ ఈక్వల్ 27/8 అనేది వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతమ్మా, సో 27/16. ఓకేనా? సో దీనికి దగ్గరగా ఉండే మనకి సో మెజర్మెంట్, సో ఈ మెజర్మెంట్ కి దగ్గరగా ఉండే ఆన్సర్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 111/6 అనేది మనకు వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇది మొత్తం మీకు అరైజ్ అయితే చేస్తాను. థర్డ్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు అందరికీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేది చేయడం వచ్చు కాబట్టి సో చాలా ఈజీగా మీకు ఆన్సర్ అయితే అర్థమైపోతుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే డెసిమల్ ఫ్రాక్షన్ మనకి ఎంత ఇచ్చారు 12 1/16 అయితే ఇవ్వడం జరిగింది.
సో దీన్ని మనం ఏం చేస్తామంటే సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నార్మల్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటాం. సో 16 12 జార్ ఎంతమ్మా 192 ప్లస్ 1 193/16 193/16. సో 16 తో మనం దీన్ని డివిజన్ చేసినట్లయితే మనకి టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది 12.0625 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. సో ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుందమ్మా. ఏంటమ్మా ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించిన సమ్ ఏదమ్మా 44 ఒకసారి చూడండి. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ వెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఈజ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో మీకు అందరికీ తెలుసు బిగ్గెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలన్నా స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలన్నా సో చాలా ఈజీ. సో చూసుకున్నట్లయితే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది మనకి ఏమొస్తుంది 1000 అనేది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అయితే మనకు అవుతుంది. సో 1000 ఇది మనకి ఏమవుతుంది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో దీన్ని మనం ఏం చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి 3 మెథడ్, సో సెకండ్ వన్ డివిజన్ మెథడ్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే డివిజన్ మెథడ్ లో మనం చేద్దాం. ఫస్ట్ 0 ఉన్నాయి కాబట్టి 2 తో అవుతుంది, లాస్ట్ లో 0 ఉంది కాబట్టి. సో 2 తో మనం చేసినట్లయితే 500 సో నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి మళ్ళీ 2 తో అవుతుంది. సో 250 నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి 2 తో అవుతుంది. సో 2 తో చేసేటప్పుడు ఎంత వస్తుంది 125 నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది సో లాస్ట్ లో 5 ఉంది కాబట్టి ఇంకా 2 తో అవ్వదు. అప్పుడు లీస్ట్ పాసిబుల్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఏమవుతుంది దీంతో కట్ అయ్యేది 5 ఉంటుంది. సో 5 తో మనం చేసుకున్నట్లయితే సో క్యాన్సిల్ అయిపోతుంది 525 సో మళ్ళీ 5 ఉంది కాబట్టి 5 తో క్యాన్సిల్ అవుతుంది 5 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. చూసుకున్నట్లయితే 2 into 2 into 2 into 5 into 5 into 5 ఓకేనా. సో ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి అమ్మా. సో 5 into 5 into 5 అలాగే 3 3 2 into 2 into 2 అనేది వచ్చింది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే 44 కి అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం 45 అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో 45 ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది సో క్లియర్ గా మీరు చదివినట్లయితే చాలా ఈజీ సమ్ అనేది. ఓకేనా. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 1500 rupees amounts to 1800 rupees 1500 rupees amounts to 1800 rupees at 8% annum simple interest అని అన్నాడు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే 8% మనకి వడ్డీతోని సో ఎన్ని సంవత్సరాల్లో 1500 రూపీస్ అనేది 1800 రూపీస్ గా మారుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఎన్ని ఇయర్స్ లో మనకి అంత అవుతుందని చెక్ చేసుకోవాలి. ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏది ఉందో అది ఫస్ట్ తీసుకోవాలి. సో ప్రిన్సిపల్ అమౌంట్ P ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటమ్మా సో 1500 రూపీస్. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ 1500 రూపీస్ ఎంతగా మారింది మనకి సో 1800 రూపీస్ గా మారింది. అంటే మనకి ఎంత పెరిగిందమ్మా 300 రూపీస్ పెరిగింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కడ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 300 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 1500 రూపీస్ మనకి సో 1800 రూపీస్ అయిందంటే 300 రూపీస్ వడ్డీ అయినట్లయితేనే అలా అవుతుంది. నెక్స్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంతమా మనకి 8% అన్నమాట. ఇప్పుడు ఇయర్స్ మనం కౌంట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మనం కౌంట్ చేయాలంటే n ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి SI into 100 by P into R SI into 100 P into R. సో ఈ ఫార్ములాలో మనం వేసుకున్నట్లయితే సొల్యూషన్ వచ్చేస్తుంది. సో SI అనేది 300 into 100 సో ప్రిన్సిపల్ అమౌంట్ 1500 అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8 అన్నమాట. సో క్యాన్సిలేషన్ ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయిపోయింది. 15 1 జార్ 52 జార్ 30 కాబట్టి 50 20 జార్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకేం మిగిలింది మనకి 8 మిగిలింది 20 మిగిలింది. ఓకేనా. 4 తో మనకి 2 క్యాన్సిల్ అవుతాయి. 4 2 జార్ 4 5 జార్. సో ఫైనల్లీ మనకి ఇక్కడ ఫైనల్ ఏం మిగిలిందమ్మా 5/2 అయితే మనకి రావటం జరిగింది. ఓకేనా. 5/2 ఇయర్స్ అన్నమాట.
సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ అనేది రావటం జరిగింది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ ఫ్రాక్షన్ తో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనకి ఏది ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి. చూసుకున్నట్లయితే 1.5 year అనేది మనకి ఇక్కడ ఉంది కదా, 2.5 years అనేది. సో 2.5 years అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఆప్షన్ సి అనేది మనకి ఏమవుతుందమ్మా, ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో 1 by 1 చూసుకున్నామ్మా. సో నెక్స్ట్ వన్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 46. సో 46 అనేది చూసుకున్నట్లయితే మనకి ఇచ్చిన కీలో దీనికి సంబంధించి రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏదైతే కీ ఇచ్చారో ఇది రాంగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఏ క్యూబ్ ఆఫ్ lead with edges 6 centimeter is metal, సో melted 2 from 27 equal cubes అన్నాడు. అంటే ఇక్కడ ఏమైంది, మనకి 6 centimeters ఎడ్జ్ గా ఉండే ఒక క్యూబ్ ఏది ఉందో అది మెల్ట్ అయిపోయి ఎలా మారిందమ్మా, 27 ఈక్వల్ క్యూబ్స్ గా మనకి మారిపోయిందని చెప్పాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఈ స్మాల్ క్యూబ్ అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏర్పడిన 27 ఈక్వల్ క్యూబ్స్ ఏర్పడ్డాయి కదా, దానికి సంబంధించి సో స్మాల్ క్యూబ్ యొక్క ఎడ్జ్ అనేది ఎంత అనేది మనకు అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు తెలియాలంటే సో బిగ్గెస్ట్ వన్ ఏది ఉందో 6 సెంటీమీటర్స్ ఉంది కదమ్మా. ఈ 6 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని సో వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే 6 into 6 into 6 రైట్, లెంత్ ఇంటూ లెంత్ ఇంటూ లెంత్. కాబట్టి సో ఎన్ని క్యూబ్స్ కి ఇది డివైడ్ అయిపోయింది, 27 క్యూబ్స్ గా డివైడ్ అయిపోయింది. కాబట్టి బై 27 అనేది మనం వేసుకుంటాం. ఓకేనా. సో 6 into 6 into 6 మనకి వాల్యూ ఎంత, 216 by 27. సో 27 1s are 27 8s are. ఓకేనా. 27 8s are మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. సో స్మాల్ వన్ మనకి ఏది ఉందో ఆ స్మాల్ వన్ యొక్క వాల్యూమ్ అనమాట. అంటే ఏదైతే చిన్న క్యూబ్ ఉందో చిన్న క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది ఏంటమ్మా, మనకి 8 సెంటీమీటర్ క్యూబ్ అయితే మనకి రావటం జరిగింది. సో 8 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఇక్కడ ఇవ్వబడిన మెజర్మెంట్స్ లో దేంతో ఈక్వల్ గా అవుతుందో చెక్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో 2 into 2 into 2 చేసుకున్నట్లయితే 2 2s are 4 4 2s are 8. సో 2 సెంటీమీటర్స్ అనేది మనకి ఆన్సర్ రైట్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒకసారి 47 చూడండి అమ్మా. The sum of the digits of a number is subtracted from the number. The resulting number is always divisible by అన్నాడు. అంటే కొన్ని సమ్ ఆఫ్ ద నెంబర్స్ అనేవి తీసుకొని సో దాంట్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసబడిన నెంబర్ ఏది ఉంటుందో అది అనేది ఆల్వేస్ కింద ఉన్న నెంబర్ తో మనకి డివిజిబుల్ అవుతుందని చెప్పేసి ఒక వర్కింగ్ సమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకి అది నెంబర్ అనేది ఏంటనే విషయం మనకు తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి చేసుకోవాలన్నమాట. ఒకసారి చేసుకున్నట్లయితే లెట్ ద నెంబర్, సో నెంబర్ మనకు తెలియదు కాబట్టి నెంబర్ ని మనం ఏమనుకుంటామమ్మా, సో నెంబర్ ని సో 10x plus y. ఓకే. సో నెక్స్ట్ మనకి గివెన్ సమ్ ఆఫ్ డిజిట్స్. సో గివెన్ sum of digits, given sum of digits is equal x plus y. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, నెంబర్ మైనస్ సో సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. కాబట్టి నెంబర్ మైనస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్, నెంబర్ మైనస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్, నెంబర్ మైనస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో ఇప్పుడు చూడండి అమ్మా. సో 10x ఇప్పుడు నెంబర్ మనకి ఏముంది, 10x plus y minus x plus y. ఓకేనా. 10x plus y minus x plus y. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 10x plus y minus x, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి y వేసుకుంటాం. y కి క్యాన్సిల్ అయిపోయింది. సో 10x లో నుంచి x మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా, 9x. సో 9x అనేది ఆల్వేస్ 9 తో మనకి మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో డివిజిబుల్. అయితే ఈ x అనే నెంబర్ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి సో 9 పక్కన ఈ x పక్కన 9 ఉంది. 9 అనేది ఆల్వేస్ మనకి ఏమవుతుంది, సో డివిజిబుల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందమ్మా, 9 అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో 48 ఇది కూడా మనకి కీలో రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ సమ్ ఇది. సో ఎందుకు రాంగ్ ఇచ్చారో మనకు తెలియదు. సో 48 ఒకసారి చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ ద 2 digit న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. అయితే 2 digit న్యాచురల్ నెంబర్స్ అనే మనకి ఏముంటాయి,
సో 2 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ ఏముంటాయి? సో 1 నుంచి 9 వరకు అన్ని కూడా సింగిల్ నెంబర్స్ ఉంటాయి, సింగిల్ డిజిట్ నెంబర్స్. సో 10 నుంచి మనకు వచ్చేవేంటి 2 డిజిట్ నెంబర్స్. అప్ టు ఎంత వరకు ఉంటాయి మనకి 99 వరకు 2 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో 100 నుంచి 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయమ్మా టోటల్ గా? సో 90 నెంబర్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి? 90 నెంబర్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ మనకి ఏంటమ్మా? ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. సో 99 ఇచ్చారు, ఎలా ఇచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకసారి చూసుకున్నామా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో 90 అనేది సో కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 99 కాదు, 90 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ద నెంబర్ ఆఫ్ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్ సీజన్స్ అన్నాడు. ఎన్ని 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి అనేసి అని అడుగుతున్నాడు అనమాట. 2 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది మనకు అడుగుతున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ 0.0725 in simple fraction form gives the result. So 0.0725. ఓకేనా? 0.0725 ని సో ఫ్రాక్షనల్ ఫామ్ కింద మనం రాసుకోవాలి. సో డెసిమల్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు చేసేటప్పుడు ఇది మనం చేసామమ్మా, చాలా ఈజీ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్ ఉన్నాయి? 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఇది నార్మల్ నెంబర్ అవ్వాలంటే ఏంటి? సో బై 4 జీరోస్ తో ఉన్న దాంతో మనం డివిజన్ చేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 725 సో 4 జీరోస్ తో అంటే 1 4 జీరోస్ అనే మనం రాసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ మనం చేసుకోవచ్చు. 25 తో సో అప్ అండ్ డౌన్ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 25 29s are 25 400s are. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 29/400 అనేది మనకి వస్తుంది అనమాట. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకేనా గైస్? ఒకసారి కీ అనేది సో జాగ్రత్తగా టిక్ చేసుకోండి. సో ఎక్కడైనా సరే మీకు కీలో ఎందుకు ఈ ఆన్సర్ వచ్చింది అనేసి మీకు డౌట్ వచ్చినట్లు ఉంటుంది. సో డౌట్ వచ్చినట్లయితే మీకు క్లియర్ గా క్లారిఫై అయితే అయిపోతుంది. ఓకేనా? సో వీటికి సంబంధించిన కీస్ అయితే మీకు 1 by 1 ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూద్దాం. ఓకే? సో గైస్ 50. సో 51 ఒకసారి చూడండి అమ్మా. సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇక్కడ సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో సింప్లిఫికేషన్ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 1/13. సో బ్రాకెట్ లో 7 + 2 × 5 × 11 ప్లస్ 2 × 13. సో ఇది మనకి ఇవ్వటం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామా? బోర్డ్మస్ లా బేస్ చేసుకుని మనం చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఫర్ బ్రాకెట్ కాబట్టి బ్రాకెట్ లో ఉన్న వాటిని మనం చేసుకోవాలి. సో బ్రాకెట్ లో ఉన్న వాటి కూడా మళ్ళీ బోర్డ్మస్ లా అనేది ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి సో ఆఫ్ ఇందులో లేదు, డివిజన్ లేదు, మల్టిప్లై ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? మనం మల్టిప్లై మనం చేస్తాం అనమాట. ఓకేనా? బ్రాకెట్ లో ఫస్ట్ మనం మల్టిప్లైస్ ఏమున్నాయమ్మా అవి చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాలి. సో 7 అనేది యాస్టిస్ ఉంటుంది. మల్టిప్లైస్ ఏమున్నాయి మనకి 2 × 5 × 11. ఓకేనా? 2 × 5 × 11. ఓకేనా? 2 5s are 10, 10 11s are 110. ఓకేనా? సో 1/13. సో 7 + 110 ప్లస్ ఇక్కడ ఏముంది 2 × 13. 2 × 13. 13 2s are ఎంతమ్మా మనకి 26 అయితే రావటం జరుగుతుంది. సో మొత్తాన్ని కూడా ఎడ్స్ కాబట్టి మళ్ళీ బ్రాకెట్ లో ఎడ్స్ ఉన్నవని చేస్తాము. సో 1/13 ఇంటూ సో బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంటూ కింద రాసుకుంటాం. 7 + 110 + 26 టోటల్ మనకి ఏమైంది 143. సో 143 అనేది రావడం జరిగింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. 13 1s are 13 11s are. సో 13 11s are. సో మనకి ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 11 అనేది మనకి ఆన్సర్ రావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే 51. ఇది కూడా ఏంటంటే మనకి సింప్లిఫికేషన్ సంబంధించింది కాబట్టి సో ఈజీగా మీరు చేసేయచ్చు అనమాట. సింప్లిఫికేషన్ సంబంధించింది కాబట్టి ఈజీగా మీరు మళ్ళీ చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏమైతే ఇవ్వడం జరిగిందో అవి మనం చూసుకుందాం. సో 20 డివైడెడ్ బై సో ఎక్కడ నేను చేస్తాను చూడండి అమ్మా 20 డివైడెడ్ బై 5 అలాగే ఇంటూ డివైడెడ్ బై 2.
సో ఇక్కడ మనకి కష్టమైపోతుంది రాసుకోవడం కాబట్టి ఇక్కడే నేను చేసేస్తాను చూడండి అమ్మా. సో కాస్త క్లియర్ గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే బ్రాకెట్స్ లో ఉన్న డివిజన్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. 5 ఉందా, 5 4s are. సో 4s are క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 2s are క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 2s are మనకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ని మళ్ళీ డివిజిబుల్ ఇక్కడ ఉంది కాబట్టి 2 తో మళ్ళీ మనం డివిజిబుల్ చేయాలి. ఓకేనా. 2 2s are మనకి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే 2 into 2 4 కాబట్టి సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకున్నాము. సో 4 అనేది ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏముందమ్మా మనకి, సో 2 ఉంది, 3 + 2 సో 5 into 2 మనకి ఏమవుతుందా +10 అనేది అవుతుంది అనమాట. సో 10 + 4 + 2 టోటల్ మనకి ఎంత అయిందమ్మా 16 రావటం జరిగింది అనమాట. సో 16 అనేది మనకి ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఏమవుతుందమ్మా ఆన్సర్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే 52. ఇది కూడా మనకి డెసిమల్స్ సంబంధించిందే. డెసిమల్స్ లో మనం ఎడిషన్ చేయడం అయితే నేర్చుకోవాలి. ఓకేనా. సో వీటన్నిటిని కూడా మనం ఎడిషన్ చేసినట్లయితే ఆన్సర్ అనేది మనకి సో జాగ్రత్తగా మనం ఎడిషన్ చేసి చూసుకోవాలి. ఆన్సర్ అనేది క్లియర్ గా వచ్చేస్తుంది. సో ఆన్సర్ మనకి ఏంటమ్మా ఎడిషన్ చేస్తే సో 85.2666 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో పెద్ద నెంబర్ ఏది ఉందో సో 66.6006. ఓకే. సో తర్వాత నెంబర్ ఏది ఉంది మనకి సో 6.006 అనమాట. సో నెక్స్ట్ నెంబర్ మనకి ఏముంది సో 6.06. ఓకే. సో ఫైనల్ నెంబర్ ఏముంది మనకి 6.6. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే 6 6 6 6 + 6 12. సో 2 అనేది మనకి ఎక్కడ వస్తుంది సో +1 ఇక్కడ యాడ్ అయిపోతుంది. 6 1 2 3 4 4 సో 25 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో 5 అనేది ఇక్కడ వేసుకున్నాను, 2 ఇక్కడ వేసుకున్నాను. 6 + 2 8 అనమాట. 85.2666. సో ఆన్సర్ అనేది సరిపోయింది మనకి. సో ఇదనమాట, ఈ విధంగా మనం చేసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో HCF. సో if the HCF of 72 and 180 is 36, then the LCM is అని ఇచ్చాడు. ఇదేంటి మీకు LCM అండ్ HCF కి సంబంధించిన రిలేషన్స్ అనేది ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం చేయడం అయితే జరుగుతుంది. దీని ఫార్ములా ఏంటమ్మా సో LCM is equal A into B by HCF. ఓకేనా. సో HCF అన్నమాట. సో ఇక్కడ A అనే నెంబర్ ఏంటి 72, B అనే నెంబర్ 180. రెండిట్లోకి HCF అనేది 36 కాబట్టి యాస్టిస్ గా వేసుకుంటాం. సో 72 into 180 by 36. ఓకేనా. సో ఇది మనం చేసుకొని యాస్టిస్ గా చేసుకుంటే సరిపోతుంది. 36 1s are, 36 2s are. 2 into 180 మనకి ఏంటమ్మా 360. సో 360 అనేది మనకి ఏమవుతుంది సో ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఆన్సర్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో గాయ్స్ ఒకసారి చూడండి, సింప్లిఫికేషన్ మళ్ళీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు 2 1/17 divided by 7/10 into 1 1/33 అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ డైరెక్ట్ నేను రాసేసుకుంటాను చూడండి అమ్మా. 2 1/17. సో నార్మల్ ఫ్రాక్షన్ కింద రాసుకుంటే 35/17 అనేది వస్తుంది. సో ఫ్రాక్షన్స్ లో ఎప్పుడు కూడా మనం డివిజన్ చేయలేం కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ సో 10/7 ఇంటూ 10/7. సో మళ్ళీ ఇంటూ సో 1/33 మనం ఏ విధంగా రాసుకుంటాం 34/33 34/33 గా రాసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా చూడండి. సో 7 తో ఫస్ట్ వన్ క్యాన్సిల్ చేద్దాం. 7 1s are. ఓకేనా. సో 7 1s are, 7 5s are. సో 7 5s are 35 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో 17 1s are, 17 2s are మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ మనకి ఏముంది 5 into 10 into 2/33 ఉంది. సో 5 into 10 into 2. సో దాని వాల్యూ ఎంత వస్తుందమ్మా 100/33. సో 100/33. సో దీనికి ఈక్వల్ గా ఉండే మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మనం చూసుకున్నట్లయితే సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం 3 1/33 గా రాసుకుంటాం. సో ఆన్సర్ ఏంటమ్మా ఆన్సర్ ఏ అనేది దీనికి ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన సమ్ అయితే ఇవ్వడం జరిగింది. టైమ్ అండ్ డిస్టెన్స్ సమ్ లో సో బేసిక్ సమ్ అన్నమాట ఇది. ఓకేనా. సో చాలా చాలా బేసిక్ సమ్ అయితే మనకి ఇచ్చారు. పెద్ద పెద్ద సమ్స్ అయితే మనకి ఇవ్వలేదు ఇక్కడ. సో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది. ఓకేనా. ఏ ట్రైన్ స్టార్టెడ్ at 2:15 PM
ఫ్రమ్ ఏ స్టేషన్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h. ఓకేనా, ఒక ట్రైన్ అనేది స్టేషన్ లో 2:15 PM స్టార్ట్ అయ్యింది. అది ఎంత స్పీడ్ తో వెళ్తుందమ్మా, 72 km/h తో మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏమన్నాడు, అట్ వాట్ టైమ్ విల్ ఇట్ రీచ్ ద అదర్ స్టేషన్ 90 km అవేన్స్ అన్నాడు. అయితే తర్వాత స్టేషన్ అనేది మనకి ఎక్కడ ఉంది, 90 km తర్వాత ఉంది. సో అది ఎంత టైంకి చేరుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, అది 2:15 కి అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. 2:15 PM కి అయితే స్టార్ట్ అవడం జరిగింది. సో అది ఎంత స్పీడ్ తో వెళ్తుందమ్మా, 72 km/h తో మనకి, సో km/h తో మనకి అదైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే, సో టైం అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఓకేనా, సో ఎంత అవర్ స్పీడ్ తో మనకి వెళ్తుంది, సో స్పీడ్ అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ అనేది తెలిసినట్లయితే సో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో నెక్స్ట్ స్టేషన్ అనేది మనకి ఎంత దూరంలో ఉందమ్మా, 90 km దూరం, 90 km దూరంలో ఉంది కాబట్టి సో అది మనం రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, టైం అనేది కావాలి కాబట్టి సో డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి సో డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది మనం వేసుకొని చేస్తాం. ఓకేనా, సో 90/72. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 72 తో క్యాన్సిల్ చేసేటప్పుడు 90 1.25 hours అయితే మనకి రావటం అయితే జరుగుతుంది. 1.25 hours అయితే రావటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది నేను అవర్స్ లో మాత్రమే తీసుకున్నాను. సో ఇది చేసేసి డైరెక్ట్ చాలా మంది పిల్లలు చేసేస్తారు, ఆన్సర్స్ రాలేదు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇది 0.25 hours అంటే మనకి ఏంటి, 25 hours అంటే 1/4 అన్నమాట. సో 1/4 × 60 మనం చేసుకున్నట్లయితే సో మనకి ఎంత వస్తుందమ్మా, సో 15 minutes అయితే రావటమే జరుగుతుంది. ఓకేనా, సో 15 minutes అయితే మనకి రావడం జరుగుతుంది. అంటే 1 hour 0.25 అంటే ఏంటి, సో 15 minutes, 1 hour 15 minutes లో మనకేంటి 90 km డిస్టెన్స్ అయితే అది రీచ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం, మెడిసిన్ అనేది చేసేద్దాం ఈ టైం అనేది. సో 1 hour 15 minutes, సో టోటల్ మనం చేస్తే 3 hours 30 minutes PM అన్నమాట. ఓకేనా, 3 hours 30 minutes PM లో మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆప్షన్ బి అనేది దీనికి రైట్ అయితే అవుతుంది అనమాట. ఆప్షన్ బి అనేది మనకి రైట్ అవుతుంది. ఓకేనా గైస్, సో నెక్స్ట్ వన్ అనేది మనం చూద్దాం. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో 56 ఒకసారి చూడండి అమ్మా. ద డిక్రీజ్ ఆఫ్ 20% ఆన్ ద ప్రైస్ ఆఫ్ ఎ సైకిల్. అయితే ఒక సైకిల్ యొక్క ప్రైస్ అనేది 20% అనేది డిక్రీజ్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది. ఇంక్రీజెస్ ఇట్స్ డిమాండెడ్ బై 20%. అయితే అది 20% అని డిమాండ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి టైంలో ద ఎఫెక్ట్ ఆన్ ద సేల్ ఆఫ్ షాప్ ఈజ్, అయితే ఆ షాప్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుందని అడుగుతున్నాడు. 4% డిక్రీజ్, 4% ఇంక్రీజ్, 10% డిక్రీజ్, 10% ఇంక్రీజ్. సో డిక్రీజ్ ఇంక్రీజ్ అంటే ఏంటి, లాస్ ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైందమ్మా ఇక్కడ, సో 20% మనకి ఏమైంది, డిక్రీజ్ అయింది. అయితే -20% అనేది ఇక్కడ సో డిక్రీజ్ అయింది. సో అక్కడ డిమాండ్ చేస్తుంది అంటే మనకి +20% అనేది డిమాండ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇలాంటి టైంలో మనకి దీని ఫార్ములా ఏంటమ్మా, సో x + y ప్లస్, సో x + y ప్లస్ xy/100, xy/100. సో -20 అనేది ఇది x వాల్యూ, ఇది మనకి y వాల్యూ అయినట్లయితే సో వాల్యూస్ అనేవి ఇందులో మనం వేసుకోవాలి. ఓకేనా, సో x = -20, y = +20 కాబట్టి సో జాగ్రత్తగా చూడండి అమ్మా, వాల్యూస్ అనేవి వేసుకుంటాను. -20 +20. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక మైనస్ వాల్యూ అనేది x × y. సో ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి టోటల్ గా మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇంటూ చేస్తుంది కాబట్టి టోటల్ గా ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏమవుతుందమ్మా, మైనస్ కింద మారిపోతుంది. సో ఎక్స్ వాల్యూ 20 × 20/100. ఓకేనా, సో -x కి +x కి పోతుంది. సో ఇక్కడ ఏంటి 2 zeros కి ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనలీ -4 అయితే మనకి మిగలడం జరిగింది అనమాట. -4 అనేది మిగిలింది కాబట్టి ఇక్కడ ఏమైంది, -4% అనేది మనకి
లాస్ అనేది ఆ షాప్ కీపర్ కి అనేది రావటం అయితే జరుగుతుంది. అంటే 4% డిక్రీజ్ అయిందని అర్థం. ఓకేనా? సో ఆన్సర్ ఏ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్? సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో క్లియర్ గా చూడండి అమ్మా. సో 57. సో ఏ సమ్ ఆఫ్ 600 rupees amounts to 720 in 4 hours at simple interest అని అన్నాడు. అంటే 600 rupees అమౌంట్ అనేది 4 years లో ఎంత అయిందమ్మా? 720 rupees అయిందని అడుగుతున్నాడు అనమాట. అంటే అవుతుందని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ విల్ ఇట్ బికమ్ ఇన్ 4 years ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ఇంక్రీజ్ బై 2%? అయితే నెక్స్ట్ 4 years కి 2% మనకి ఇంక్రీజ్ చేసినట్లయితే సో అప్పుడు అమౌంట్ అనేది ఎంత అవుతుంది అనేది మనకు అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసి ఆ రేట్ ఆఫ్ పర్సంటేజ్ దీనికి యాడ్ చేసుకున్నట్లయితే మనకి సొల్యూషన్ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు సొల్యూషన్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత అవుతుందమ్మా? 600 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అయింది మనకి? 120 rupees ఇంక్రీజ్ అయింది కాబట్టి 120 rupees ఇంక్రీజ్ అయింది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత మనకి? 4 years అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే SI ఇంటూ 100 బై సో P ఇంటూ N అనేది ఇంతకు ముందు మనం చెప్పడం జరిగింది కాబట్టి సో అక్కడ దాన్ని బేస్ చేసుకొని మనం వేసేస్తాం. SI అంటే 120, నెక్స్ట్ చూసుకున్నట్లయితే 100 యాస్టేజ్ గా వేసేస్తాము. సో ప్రిన్సిపల్ అమౌంట్ 600 కాబట్టి 600 వేసుకున్నాను. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత మనకి? 4 years అనమాట. సో క్యాన్సిలేషన్ ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 6 1s are 6 20s are. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 4 1s are 4 5s are. అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సో ఫస్ట్ రన్ అయింది అనమాట. సో తర్వాత ఏమన్నాడు? 2% ఇంక్రీజ్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఈసారి నెక్స్ట్ 4 years లో ఏం చేశాడు? 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఏమైంది? 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది అనేసి అడిగాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో PNR బై 100 కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ 600. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 కాబట్టి 7 వేసుకున్నాను. సో బై 100. ఓకేనా? సో 2 zeros కి ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయిపోయింది. సో 6 ఇంటూ 4 ఇంటూ 7 సో టోటల్ ఎంత మనకి? 168. సో టోటల్ ఇప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది వాడికి? సో 600 ప్లస్ 168 కాబట్టి 768 rupees అనేది నెక్స్ట్ 4 years లో వాడికి రావటం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏరియాస్ కి సంబంధించిన లెసన్ అమ్మా. ఇది కూడా మనకి సో జస్ట్ బేసిక్ సమ్మే. సో చాలా మంది తప్పులు చేయడం అయితే జరిగింది. సో జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్. ఓకేనా? ఇది అరేంజ్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ఏ రూమ్ 50 meters లాంగ్ రిక్వైర్డ్ 7,500 tiles అని అన్నాడు. అంటే ఒక రూమ్ అనేది సో 15 meters లాంగ్ అనేది ఉంటుందని చెప్పాడు. ఓకేనా? సో బ్రెత్ అనేది అంతా మనకు తెలియదు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ చదివేటప్పుడు 15 meters అనేది లాంగ్ అన్నాడు. లాంగ్ అంటే మనకి ఏంటి? లెంత్ అనమాట. సో బ్రెత్ అనేది మనకు తెలియదు. రిక్వైర్డ్ 7,500 tiles. సో ఈ రూమ్ కి మనకి అంతా 7,500 tiles అనేవి మనకు అవసరం అవుతాయని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఈచ్ టైల్ 15 centimeters into 12 centimeters టు కవర్ ద ఎంటైర్ ఫ్లోర్. అయితే సో ప్రతి టైల్ యొక్క సైజ్ అనేది అంతా మనకి 15 centimeters into 12 centimeters అనమాట. అంటే రూమ్ కి మనకి యూజ్ చేసే టైల్ యొక్క మెజర్మెంట్ ఇది. సో ఇప్పుడు ఏమడిగాడు? దెన్ ద బ్రెత్ ఆఫ్ ద రూమ్ అనేసి అడిగాడు. అయితే బ్రెత్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి లెంత్ తెలుసు, అలాగే టైల్స్ అని యూజ్ చేస్తారో తెలుసు, టైల్ యొక్క మెజర్మెంట్ అనేది తెలుసు, బ్రెత్ అనేది తెలియదు కాబట్టి బ్రెత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఫార్ములా అనేది మనం ఏ విధంగా రాసుకుంటాం? సో నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ హాల్ బై ఇక్కడ ఏం రాసుకుంటాం? ఏరియా ఆఫ్ టైల్. ఓకేనా? సో మనకేంటి? నెంబర్ ఆఫ్ టైల్స్ అనే మనకు తెలుసు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 7,500 అనేది రాసుకున్నాను.
సో ఏరియా ఆఫ్ హాల్ అనేది మనకి ఇందులో ఏం తెలుసు, L ఇంటూ బి కాబట్టి లెంత్ అనేది మనకు తెలుసు. లెంత్ అనేది ఎంత మనకి, సో జాగ్రత్తగా చూడండి, లెంత్ అనేది మనకి ఎక్కడ ఇచ్చాడు, ఎంత 15 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 15 అనేది ఇక్కడ రాసుకున్నాను ఇంటూ, సో బ్రెత్ అనేది మనకు తెలియదు కాబట్టి బ్రెత్ యాస్టిజ్ గా రాసుకున్నాను. సో ఇక్కడ మనకి మీటర్స్ ఉన్నాయి, ఇక్కడ మెజర్మెంట్స్ అనేది సెంటీమీటర్స్ ఉన్నాయి. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ కాబట్టి పైదాన్ని కూడా సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాలి కాబట్టి 100 అనేది వేసుకుంటున్నాను. బై ఏరియా ఆఫ్ టైల్ యొక్క మెజర్మెంట్ ఏంటమ్మా, సో 15 ఇంటూ 12 అనమాట. సో దట్ ఇప్పుడు క్యాన్సిలేషన్ మనం చూసుకున్నట్లయితే 15 కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో మనకి జీరోస్ కూడా మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇవతల ఈజ్ ఈక్వల్ టు అవతల 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో బ్రెత్ ని 12 అనేది మనకి డివిజిబుల్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో బ్రెత్ ఈజ్ ఈక్వల్ 75 ఇంటూ 12. సో టోటల్ ఎంత వచ్చింది మనకి 900 సెంటీమీటర్స్. సో ఎన్ని మీటర్స్ అమ్మా, కింద మీటర్స్ ఇచ్చాడు కాబట్టి సో ఇది 9 మీటర్స్ అవుతుంది అనమాట. బికాస్ సో 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ కాబట్టి 900 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్ కి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి మనం ఇది చూసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి ఇక్కడ చేయవలసి ఉంటది. సో ఇంతకు ముందు ఒక సమ్ వచ్చింది, ఇది ఒక సమ్ అన్నమాట. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం ఇక్కడ చేయాలి. దేనికి చేయాలి, 2100 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ద లీస్ట్ పాసిబుల్ ప్రైమ్ నెంబర్ అనేది మనం తీసుకోవాలి. 0 ఉంది కాబట్టి లీస్ట్ పాసిబుల్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 2 అనేది అవుతుంది. 2 తో మనం చేసినట్లయితే 1050, మళ్ళీ 0 ఉంది కాబట్టి మళ్ళీ చేస్తాము 2 తోనే. ఇప్పుడు ఏమొస్తుంది, సో 525. సో లాస్ట్ నెంబర్ మళ్ళీ 5 ఉంది కాబట్టి లీస్ట్ పాసిబుల్ నెంబర్ 5 అవుతుంది కాబట్టి సో 175 సార్. సో మళ్ళీ లాస్ట్ నెంబర్ 5 ఉంది కాబట్టి మళ్ళీ దేంతో చేస్తాము, 5 తో చేస్తాం. ఓకేనా. 5 తో చేసేటప్పుడు 35 అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ నెంబర్ 5 ఉంది కాబట్టి లీస్ట్ పాసిబుల్ ప్రైమ్ నెంబర్ 5 అవుతుంది కాబట్టి 5 అనేది ఇక్కడ రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో 35 మళ్ళీ దేంతో మనకి అవుతుందమ్మా 7 అనమాట. సో ఇప్పుడు రాసుకున్నట్లయితే 2 ఇంటూ సో 5 ఇంటూ 7. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ మ్యాథ్స్ లో 60కి వచ్చింది. సో 60కి వచ్చిన ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ హాల్ 23 మీటర్స్. సో లెంత్ గ్రేటర్ దెన్ బ్రెత్ అనేసి చెప్పడం జరిగింది. అంటే బ్రెత్ కన్నా లెంత్ అనేది పొడవుగా ఉంటుందని చెప్పాడు ఇక్కడ. ఓకేనా. సో లెంత్ అండ్ బ్రెత్ యొక్క డిఫరెన్స్ అనేది సో 23 మీటర్స్ అనేది చెప్తున్నాడు. కాకపోతే లెంత్ ఎంతో మనకు తెలియదు, బ్రెత్ ఎంతో మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద పెరిమీటర్ ఆఫ్ ఎ ఫ్లోర్ ఆఫ్ ద హాల్ ఈస్ 206 మీటర్స్, దెన్ ద ఏరియా ఆఫ్ ఎ ఫ్లోర్ ఆఫ్ హాల్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫ్లోర్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫ్లోర్ యొక్క పెరిమీటర్ అనేది మనకి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 206 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగాడు. ఓకేనా. సో మనకి బ్రెత్ తెలియదు, లెంత్ తెలియదు. కాకపోతే ఏంటి ఇక్కడ మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఏ హాల్ 23 మీటర్స్ అనేది ఇచ్చాడు. బ్రెత్ కన్నా లెంత్ అనేది ఎక్కువ కాబట్టి 23 మీటర్స్ అనేది సో లెంత్ కి సంబంధించి వస్తుంది అనమాట. సో బ్రెత్ అనేది మనకి తెలియదు, బ్రెత్ అనేది x అనేది అనుకుందాము. సో లెంత్ అనేది మనకి తెలియదు కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా అనుకుంటాం మనము, x ప్లస్ 23. సో x ప్లస్ 23 బికాస్ సో మనకి ఇక్కడ 23 ఎడిషనల్ ఉంది కాబట్టి x ప్లస్ 23 అనేసి అనుకుంటాం. బికాస్ బ్రెత్ కన్నా లెంత్ అనేది ఎక్కువ కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ఏ ఫ్లోర్ అనేది మనం తెలుసుకోవాలి. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ L ప్లస్ బి. సో పెరిమీటర్ అనేది ఇక్కడ ఎంత, మనము 206 అనేది మనకి పెరిమీటర్ అవుతుంది. 206 అనేది పెరిమీటర్ కాబట్టి 206 రాసుకున్నాను. సో 2 ఇంటూ L ప్లస్ బి, L వాల్యూ x, సారీ b వాల్యూ x, L వాల్యూ x ప్లస్ 23. సో 2 ఇంటూ x ప్లస్ 23 ప్లస్ x. ఓకే. సో 206 is equal
సో 2 into 23 plus 2x. Okay guys, సో 206 is equal to 2 రెండు కూడా మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుందమ్మా? సో 223 are 46 plus 4x అన్నమాట. సో ఇక్కడ 4x ని 46 ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎదురుకు వచ్చినట్లయితే ఏమవుతుంది? సో 4x ఈజ్ ఈక్వల్ 206 లో నుంచి 46 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందమ్మా? 160 అనేది మనకి రావటం జరుగుతుంది. ఎంత వస్తుంది మనకి? 160. సో ఫైనలీ x ఈజ్ ఈక్వల్ 160 by 4. 4 1s are 4 40s are. ఓకేనా? ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి బ్రెత్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి బ్రెత్ వాల్యూ ఎంతమో మనకి 40. అలాగే లెంత్ అనేది x ప్లస్ 23 కాబట్టి ఇక్కడ 40 వేసుకున్నట్లయితే దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? సో 63 అన్నమాట. ఇప్పుడు ఏం అడిగాడు? ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ అనేసి అడిగాడు కాబట్టి సో ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ మనకి ఏమొస్తుంది? 60 into 43 63 into 40 ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంతా మనకి రెండు మల్టిప్లై చేస్తే 2520. ఎందుకు? బ్రెత్ ఇంటూ లెంత్ వాల్యూ అనేది మనకి ఏంటమ్మా? 2520. సో చూడండి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఇది మనకి మ్యాథ్స్ కి సంబంధించిన కీ అనమాట. ఒకసారి చూసుకోండి. సో బయట కీసే ఉన్న కీస్లో నాకు తెలిసి ఒక 2 or 3 మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఆ 2 or 3 ఉన్నాయి. 2 or 3 అనేది చూసుకున్నామ్మా. ఇంకా కొంతమందికి ఏంటంటే కీ అనేది చూసిన తర్వాత కూడా సార్ నేను బాగానే చేశాను, కీ ఏమైనా రాంగ్ ఉందా ఏంటనే కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. సో ఎలాంటి కన్ఫ్యూజ్ పెట్టుకోకండి. సో ఇక్కడతో ఇది మీకు కంప్లీట్ రైట్ అనమాట. సో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు. రేపు మీకు మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ ఏది ఉందో ఇంగ్లీష్ ఒక కీ అనేది మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా మొత్తం క్లియర్గా అంతా చూసుకోండమ్మా, మీకు సరిపోతుంది. ఓకే గైస్. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యాథ్స్ అనేది మొత్తం కూడా సొల్యూషన్ చేసి మీకు చూపించాను కదమ్మా. ఇది 100% మొత్తం అంతా కూడా రైట్. సో మీరు ఏది ఇందులో డౌట్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే చూపించాను ఆ కీలో మనకి నాకు తెలిసి ఒక 2-3 మిస్టేక్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో నేను కౌంట్ చేయలేదు. సో ఒకసారి చూసుకోండి అమ్మా, అవి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో కరెక్షన్ అయితే చేసుకోండి, సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే మనకి 20 బిట్స్ ఉన్నాయో 20 బిట్స్ అనేవి ఆబ్జెక్ట్లీ మనకి కంప్లీట్ గా రైట్ అనమాట. ఇంకా క్లియర్ గా ఎందుకు మనం చూసుకోకర్లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మ్యాథ్స్ అనేది కరెక్షన్ అనేది చేసేసుకున్నారు కాబట్టి కింద కామెంట్ బాక్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది కామెంట్ చేయండి అమ్మా. సో నేను చూస్తాను ఎంతమంది చూసారో. అందరూ కూడా మీ మార్క్స్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోతారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు క్లియర్ గా తెలుస్తుంది ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది. ఓకేనా గైస్? సో టుమారో మనం ఏం చేస్తామంటే సో రిమైనింగ్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ సంబంధించిన కీ అనేది డిస్కస్ చేసుకుందాం.